వాడి జీవితం, వాడి కుటుంబం ఇంకా ఇంకా దిగజారిద్ది కానీ పైకి రాదు. అట్లీస్ట్ వాళ్ళ భార్య ఇచ్చిన నువ్వే వెళ్తావు, నువ్వు ఇల్లేమని వెళ్ళనియొచ్చుగా. అది లేదు. సకుటుంబ సపరివార సమేతంగా ఎప్పుడు వస్తామంటే పెళ్లికి వస్తాం, దినానికి వస్తాం, జ్ఞానస్థానానికి కూడా రావు. అదే క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. బాగా ఆలోచిస్తే గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్ నైట్కి కూడా రాం, వస్తే గుడ్ ఫ్రైడేకే వస్తాం. మళ్ళీ గుడి పండగ అంటే ఆలోచిస్తాం, ఆ రోజు వర్కింగ్ డే, డ్యూటీని ఏం మానుకోవాలా. ఫాదర్ ఆదివారం పండగ పెట్టండి ఫాదర్, సెలవు కదా. మన సిటీలో చాలా పండగలన్నీ ఆదివారాలే. సిటీస్లో సగానికి సగం పండగలు ఏ రోజు వచ్చినా ఆదివారం పెట్టేస్తారు. దానికి ముందు ఆదివారం, తర్వాత ఆదివారం. ఎందుకు? మా వాళ్ళు ఉద్యోగస్తులండి. ఉద్యోగస్తుల మీద నువ్వు సెలవులు పెట్టడం లేదా నీ అవసరాని కోసం? దేవుని కోసం ఒక్కరోజు సెలవు పెట్టలేవు, దేవుని కోసం ఒక్కరోజు సాక్రిఫైస్ చేయలేవు. అమ్మా, అది జరగకూడదు.